బాగా వాడిపోయింది కదా. యాక్చువల్గా ఇది నిన్నటి ఎఫెక్ట్ అనమాట. నిన్న మార్నింగ్ 6:30 నుంచి నైట్ 10:30 వరకు బయటనే ఉన్నా మీ విత్ బెన్నీతో. ఎందుకనంటే తెలుస్తుంది మీకు, వీడియోలో చూపిస్తాను. బెన్నీకి గురుకుల ఎగ్జామ్స్ రాయించిన తర్వాత పాస్ అయ్యాడు. పాస్ అయ్యాక సెలక్షన్స్లో సెలెక్ట్ అవ్వలేదు అన్నట్టు నాకు కొన్ని చూశాను ఆన్లైన్లో, సరిగా చూపించలేదు, సెలెక్ట్ అవ్వలేదేమోనని 2-3 రోజులు భోజనం మానేసి బాధపడ్డాలు జరిగింది. ఆఫ్టర్ 4th డే మార్నింగ్ మీకు మీ అబ్బాయి నిజాంపట్నం గురుకుల స్కూల్లో సెలెక్ట్ అయ్యాడు అని చెప్పి కాల్ రావడం జరిగింది. దానికి నేను ఎగిరి గంతులేయడం జరిగింది. అన్నీ బాగున్నాయి, హ్యాపీ ఫీల్ అయ్యాను. తీరా నిన్న మండే కదా, మండే లోపల వచ్చి సీట్ కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళమన్నారు. నిన్న మార్నింగ్ 6:30కి బయలుదేరితే యాక్చువల్గా ట్రైన్ ఉంది ఇక్కడ నుంచి బాపట్లకి వెళ్ళాలి, బాపట్ల నుంచి నిజాంపట్నం పోవాలన్నమాట. ట్రైన్ మిస్ అయ్యాను. సరే ఇంకేం చేద్దాం, పొద్దున్నే బయలుదేరాను కదా, బస్సులోనే వెళ్ళిపోదాం, ఎట్లేదన్నా మధ్యాహ్నానికి పని అయిపోయి రిటర్న్ అయిపోవచ్చు అనుకొని బస్సులో బయలుదేరితే లిటరలీ నరకంగా అనిపించింది. 7ంటికి బస్సు ఎక్కితే 1 by 1 స్టాప్ దిగాల్సి వచ్చింది. ఎందుకంటే డైరెక్ట్ బస్ లేదు మనకి నిజాంపట్నంకి. నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి చీరాల నుంచి బాపట్ల అనుకుంటా, బాపట్ల మధ్యలో కాజీపట్నం నుంచి నిజాంపట్నం. ఇట్లా మధ్యాహ్నం 2:30 అయింది. గువ్వలేదు సరిగా. ఎన్ని నీళ్ళు తాగినా తాగాల్సి వస్తుంది. తాగితే పొట్టలో ఆగుతుందా, 1కో 2కో పోవాలి, దానికి ఫెసిలిటీ లేదు. సస్తా బతకదా 2:30కి నిజాంపట్నంలో దిగితే నిజాంపట్నం సెంటర్ నుంచి అంటే బస్ స్టాప్ నుంచి హాస్టల్ దాకా వెళ్ళడానికి కూడా మినిమం 25 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. ఏంది ఒక ఆటో కోసం. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. నేను వీడియోలో చూపిస్తాను మీకు. అక్కడికి వెళ్ళి సరే ఇంత చేసింది ఎందుకు, మన పిల్లోడు బాగా కోసమే కదా అని వెళ్తే లిటరలీ బూత్ బంగ్లా మాదిరిగా ఉందన్నమాట హాస్టల్. అది బూత్ బంగ్లా అలా ఉంది. స్కూల్ అంటావా, ఇంకా గవర్నమెంట్ స్కూల్ అంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే బయట నుంచి సరౌండింగ్ చూడడానికి బాగు. నేను ఎందుకంటే గూగుల్ ఫొటోస్లో చూశాను అనమాట, చాలా బాగుంది. పెద్ద క్యాంపస్ లాగా ఎంతో నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే బయట నేను మీకు వీడియో పెడతాను, వీడియో ఇలా చూసుకోవడానికి బాగుంది, కానీ లోపలికి వెళ్తే పిల్లలు చదువుకుంటారండి అక్కడ. సర్లే పూర్వకాలంలో స్ట్రీట్ లైట్స్ కింద కూర్చొని చదువుకున్న వాళ్ళు ఏదైన వాళ్ళు ఉన్నారులే, కానీ ఎంతైనా కూడా జనరేషన్ మారుతుంది కదా. అసలు ఎన్ని కాదు, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నాలాగే అంటే నాకంటే ముందు కూడా గురుకులంలో మీ పిల్లలు చదువుతూ ఉండొచ్చు కొంతమంది, వాళ్ళకి నా బాధ ఏంటనేది అర్థమవుతుందని అనుకుంటున్నా. ఫస్ట్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. పొద్దున 6:30కి బయలుదేరాము. ఇట్లానే చల్లగా గాలి ఉన్నింది. కిటికీలో కూర్చొని కిటికీ దగ్గర సమ్మగా పోయినాము. ఇంకంతే 7 గంటలకు బస్సు ఎక్కేసాము. ఖతం. ఇంతటితో మా ఆనందాలకి అడ్డుకట్ట వేసినట్టు అయింది. తర్వాత సీన్ మీరే చూడండి. ఇప్పుడు అమ్మ పదా పొద్దునరంగా 7ంటికి బస్సు ఎక్కితే టైం ఎంత, 2:30 అవుతుంది. నీ ఆస్థానం ఎక్కదే తలుపులు మూసేస్తున్నారు. బద్దలు కట్ట. పొద్దున 7ంటికి బయలుదేరాం. బొక్కలో పంచాయతీ. ఎంత టైం తెలుసా అసలు. అదేదో ఎక్స్ప్రెస్ ఉన్నింది పొద్దున్నే 6:30కి, దానికి వెళ్దాం రాని ఈ పనికి మాలినోడికి చెప్తే తొందరగా రెడీ అవ్వలే. చూడు, అది మిస్ అయిన కాడి నుంచి 7 గంటలకు ఎక్కితే ఇప్పుడు 2:30 అయింది. సావు అవుతుంది. నల్లగా అసలు ఏం కనపడట్లే నాకు స్క్రీన్లో. ఏదో చెప్పుకుంటా పోతున్నా, ఇంతకీ ఏం చెప్పలేదు కదా. బెన్నీ అడ్మిషన్ వచ్చింది కదా నిజాంపట్నంలో, అది వచ్చి కన్ఫర్మ్ చేసుకోమన్నారు, అందుకే పోతా ఉన్నాం. సూర్యుడు మామ చంపేస్తున్నాడు అనుకో, మామూలుగా కాదు. లోపలికి వెళ్ళి చూపిస్తా పదండి. ఛార్జింగ్ లేదు. 5th to ఇంటర్
పదరా చాలా పెద్ద క్యాంపస్లా ఉంది. అగో అదంతా అవతల సైడ్ అంతా బీసీ హాస్టల్ అంట, ఇది వచ్చేసి ఎస్ఐ హాస్టల్ అంట. మంచిగానే ఉంది. నా పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఏదో అనుకున్నా కానీ మంచిగానే ఉంది. ఇదే ప్రపంచం, ఇదే లోకం. లేయడం, చదువుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, తినడం, తొంగడం, మళ్ళీ లేవడం, చదువుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, తినడం, తొంగడం. నా అంచనాలన్నీ తారుమారు అయిపోతాయి చూడండి మరి కొద్దిసేపట్లో లోపలికి ఎంటర్ అవ్వగానే. ఆల్రెడీ నేను మొత్తం లోపల వెళ్ళి చూసి వచ్చాను అనమాట. సరే మీ అందరికి కూడా చూపించాలని మళ్ళీ మొదటి నుంచి వీడియో రికార్డ్ చేశాను. అది మొత్తం ఖాళీ స్థలం ఎదురుగా, ఇది లోపల స్కూలు. ఈ ఎంట్రన్స్లోనే మనకి అడ్మిషన్స్ తీసుకున్నారనమాట. ఇది స్కూల్ అనమాట. స్కూల్ బయట చూడడానికి చాలా బాగుంది కదా, ఏదో డిసిప్లైన్డ్గా, ఏదో పద్ధతిగా, అంటే ఐ మీన్ రెండు ఒకటే అనుకో, చక్కగా ఉంది చూడడానికి. సినిమాల్లో చూపిస్తారు చూసారా కాలేజీలో, అలా ఉంది. బట్ పైకి వెళ్ళి ఒక్కో రూమ్ చెక్ చేస్తే కనపడుతుంది మనకి. చూడండి మీరు కూడా. ఇంకా రీఓపెన్ అయ్యాక క్లీన్ చేస్తారు అన్నమాట. ఆఫీస్ రూమ్స్ ఇవి. ఏంటో అంటే ఇప్పుడు హాలిడేస్ ఇచ్చి 1 మంతే అయ్యింది. 1 మంత్ కూడా సరిగ్గా కాలేదు. ఒక్క నెలకి ఇట్లా తయారైందా అన్నట్టు అనిపించింది. ఒకసారి ఈ రూమ్ చూడండి ఎంత గలీజ్గా ఉందో. అది స్కూలా లేకపోతే బూత్ బంగ్లానా కూడా నాకు అర్థం కావట్లేదు. అదే పెద్ద ప్రాబ్లం. నీ ఆటలు చెల్లవురా. అదా మెస్. ఓకే ఓకే. కొట్టు అంటే ఓకే, అంగడి. కిచెన్ అండ్ డైనింగ్ అంట. నా జీవితంలో చూసుండను నేను ఇలాంటి కిచెన్ని, అలాగే డైనింగ్ హాల్ని. డైనింగ్ హాల్ ఓకే, కానీ ఫ్రంట్ చూసారా, ఆ హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర సులభ్ కాంప్లెక్స్ అయినా నయం, అంత దరిద్రంగా ఉంది. సేమ్ టైం టేబుల్ ప్రకారం ఇస్తారా, మారుస్తారా? టైం టేబుల్ ప్రకారం అంతేనా? రాగి జావ కూడా రోజుగా అసలు టైం టేబుల్ అది, మామూలుగా పైన టైం టేబుల్ అది. స్నాక్స్ మాత్రం ఓకే. అంతే రోజు. ఇక్కడ నుంచి ఉంటుంది అనమాట. అసలు నరకం అంటే ఏందో, అసలు బిడ్డలు ఎట్లా ఉంటున్నారో నాకు అర్థం కావట్లే. ఏదో మాలాంటి వాళ్ళకి గతి లేకనో ఇంకా తప్పక బిడ్డల భవిష్యత్తు కోసం ఇలా హాస్టల్లో వేయాలనుకుంటే నాకు ఎదురైన చాలా చేదు అనుభవాలు ఉన్నాయి నిన్న ఒక్కరోజుకే. చూడండి మీరు కూడా. అసలు ఆ ఫ్లోరింగు, ఆ గోడలు అవన్నీ చూస్తే ఏదో నెల రోజులకే అలా కంపు అయిపోయిందిలాగా లేదు. మొదటి నుంచి కూడా క్లీనింగ్ లేకపోతే అసలు పాడుపడిపోయిన బంగ్లానేనండి. మామూలుగా ఎక్కడైనా పాడుపడిపోయిన ఇళ్ళకి మనం పోవడానికి భయపడతాం కదా, కానీ ఇక్కడికి ధైర్యంగా రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది హాస్టల్, పాడుపడిపోయిన బంగ్లా కాదు. చూడండి వాష్రూమ్ అనేది ఖచ్చితంగా బాడీ వాన్స్ వాష్రూమ్. ఇక బాత్రూముల విషయాలకు వస్తే, ఈ బాత్రూముల కంటే బయట సులభ్ కాంప్లెక్స్ ఉంటుంది కదా, ఇవి 1000 రేట్లు నయమండి బాబు. 10 రూపాయలు తీసుకొని నీట్గా చేసి పెడుతున్నారు. ఇవి ఎంత దారుణంగా ఉన్నాయి. మగపిల్లలు, పసిబిడ్డలు ఎలా ఉంటారండి ఆ బాత్రూమ్లలో. ఈ రూమ్ చూడండి, ఈ రూమ్లో దాదాపుగా 25-30 మంది పిల్లలు ఉంటారంట. ఆ మంచాలు ఒక్కటి కూడా అన్ని సిలుం పట్టిపోయినాయి. దాంట్లో అసలు వాటి కింద పాములు ఉన్నాయో, నల్లులు ఉన్నాయో, బల్లులు ఉన్నాయో, అటు చూడ్డానికి అన్ని ఫ్యాన్లు ఉన్నాయి, కానీ అందులో ఎన్ని ఫ్యాన్లు పనిచేస్తాయి కూడా తెలియదు.
ఒక్క కిటికీ మంచిగా లేదు, ఒక్క డోరు మంచిగా లేదు. ఎట్లా బ్రతుకుతారో ఏందో బిడ్డలు. ఇంతేనండి, అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం దాదాపుగా 5:30 అయింది టైము. ఓ ముద్ద తిని రైల్వే స్టేషన్కి వచ్చేసాము నేను నా బిడ్డ. ఎందుకంటే ఇంకా తప్పదు కదా, బూత్ బంగ్లాని చూసుకొని వచ్చి అట్లా నిరాశ పోతా ఉన్నాం అనమాట.